స్క్రూ ప్రెసర్ డిజెస్టర్లో కుకింగ్ అయిన పళ్ళను స్క్రూ ప్రెస్కు పంపించేందుకు ఈ స్క్రూ ప్రెస్ చూడడానికి నూనె గింజల నుండి నూనెని దియు ఎక్స్ పిల్లర్లను పోలి ఉండును. స్క్రూ ప్రెస్కు నిరంతరం ఫ్రూట్స్ ఫీడింగ్ చేయుదురు. స్క్రూ ప్రెస్లో క్షితిజ సమాంతరంగా వర్తులాకారంగా ఉన్న బ్యారెల్ నుండి చిన్న ఖాళీ ఉండేలా స్టీలు పట్టీలు బిగించబడి ఉండును. ఈ బ్యారెల్ 2 సమభాగాలుగా ఉండి బోల్టులతో దగ్గరికి చేర్చి బిగింపబడి ఉండును. బ్యారెల్ మధ్యలో హారిజెంటల్గా ఒక వర్మ షాఫ్ట్ నుండి దానికి మరలా వంటి వర్మ ఉండును. ఈ వర్మాస్ ఫీడింగ్ హాపర్ వద్ద చిన్నవిగా ఉండి డిజెస్టర్ వైపుకు వెళ్లే కొలది పెద్దవిగా ఉండును. బ్యారెల్లో షాఫ్ట్ తిరుగుచున్నప్పుడు ఈ వర్క్స్ గుండా ఫామ్ ఆయిల్ ఫ్రూట్స్ మెటీరియల్ వెలుచున్నప్పుడు ఎక్కువగా ఒత్తిడితో దగ్గరికి నొక్కబడి పళ్ళలోని నూనె బ్యారెల్కున్న పట్టీల ఖాళీల నుండి బయటికి వచ్చును. బ్యారెల్ పట్టీల ఖాళీల గుండా నూనెతో పాటు పళ్ళలోని నీరు నూనెతో కలిసి ద్రవ రూపంలో బయటికి వచ్చును. ఈ స్క్రూ ప్రెస్కు ఒకవైపు నుండి రిజిస్టర్ చేసిన పామ్ ఆయిల్ ఫ్రూట్స్ను ఫీడింగ్ ఇవ్వగా రెండో వైపు చివరి నుండి నూనె తీసిన ఫ్రూట్ ఫల్స్ ఫైబర్ కర్నల్ నట్స్ కేకుగా బయటకు వచ్చును. ఈ స్క్రూ ప్రెస్ల ఉత్పత్తి సామర్థ్యం 1 నుంచి 18 గంటలు ఉండును. స్క్రూ ప్రెస్ నుండి బయటకు వచ్చు ఫైబర్లో 5% వరకు నూనె మిగిలి ఉండును. ఈ స్క్రూ ప్రెస్లో పిక్కలు ఎక్కువగా నలిగి పగిలి పోచుండును. నట్స్ ఎక్కువగా శాతంలో పగిలి నట్స్లోని కర్నల్ ఆయిల్ పామ్ ఆయిల్తో కలిసిపోయే అవకాశం ఉంది. ఎక్కువగా ఉత్పత్తి సామర్థ్యానికి 2 వర్మ్ షాఫ్ట్లు స్క్రూ ప్రెస్లు ఉపయోగిస్తారు. స్క్రూ ప్రెస్ నుండి 2 రకాల ఉత్పత్తులు వచ్చును. 1 ద్రవ రూపంలో ఉన్న నూనె నీటి మిశ్రమం, 2 ఘన రూపంలో ఉన్న పీచు పదార్థం, ఇసుక, పిక్కలు. ద్రవ పదార్థంలో 66% అనగా 66% నూనె, 24% నీరు, 10% నూనె కాని ఇతర మలినాలు ఉండును. క్రూడ్ ఆయిల్ క్లారిఫికేషన్ స్క్రూ ప్రెస్ నుండి వచ్చు క్రూడ్ పామ్ ఆయిల్ నుండి మొదటి దశలో వైబ్రేటరీ స్క్రీనర్ ఉపయోగించి క్రూడ్ ఆయిల్లోని పీచు, ఇసుక, పిక్కలను వేరు చేస్తారు. మలి దశలో నిరంతర తీర్చు ట్యాంకులో నీరు, మలినాలు పామ్ ఆయిల్ నుండి వేరు చేస్తారు. పామ్ ఆయిల్, నీరు భిన్నమైన సంద్రాలు కలిగి ఉంటాయి. సెటిలింగ్ ట్యాంకులో పైభాగంలో పామ్ ఆయిల్, అడుగు భాగంలో నీరు, మలినాలు చేరును. తర్వాత సెటిల్ అవడానికి అదనంగా కొంత నీరును చేర్చుతారు. సెటిలింగ్ ట్యాంకులోని ఆయిల్ మిశ్రమాన్ని 85 నుంచి 870 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేయడం జరుగుతుంది. దీనివలన ఆయిల్ త్వరగా సెటిల్ అగును. క్లారిఫికేషన్ చేయవలసిన క్రూడ్ ఆయిల్ను ఈ వరుస క్రమంలో ఉన్న సెటిలింగ్ ట్యాంకులకు ఒకదాని నుండి మరొక దానికి పీచును సెట్టింగ్ చేస్తారు. చివరి ట్యాంకునకు ఆయిల్ చేర్చేటప్పుడు ఆయిల్లో తమ శాతం 0.5%కు తగ్గిపోతుంది. క్రూడ్ పామ్ ఆయిల్ నుండి నీటిని, మలినాలను తొలగించుటకు సెటిలింగ్ ట్యాంకులో తీర్చడం ద్వారానే కాకుండా సెంట్రిఫ్యూజ్ నుండి ఉపయోగించి కూడా క్లారిఫికేషన్ చేస్తారు. సెంట్రిఫ్యూజ్ 3%, ప్రెసిడేకేటర్ సెంట్రిఫ్యూజ్ 3% ఉపయోగించి నిరంతరంగా క్రూడ్ ఆయిల్, పామ్ ఆయిల్ నుండి ఫైబరు, నీటిని, మలినాలను తొలగించి వేరు చేస్తారు. సెంట్రిఫ్యూజ్ డికెంటర్లను ఉపయోగించడం వలన ఆయిల్ క్లారిఫికేషన్ చాలా తక్కువ సమయంలో ఎక్కువ పరిమాణంలో నూనెను డికెంటింగ్ చేయవచ్చును. సెంట్రిఫ్యూజ్ డికెంటింగ్ సెంట్రిఫ్యూజ్లో సెంట్రిఫ్యూజబుల్ గొట్టంల పొడవుగా ఉండి ఒక చివర శంఖపు ఆకారంలో ఉండును. ఈ బౌల్ సెంట్రిఫ్యూజ్లో హారిజాంటల్గా బిగింపబడి ఉండును. బాటిల్కు 3 అవుట్లెట్ ఉండును. ఒక అవుట్లెట్ నుండి ఫైబర్తో కూడిన ఘన పదార్థాలు, 2 అవుట్లెట్ నుండి ఎక్కువ సాంద్రత ఉన్న నీరు, ద్రవ మలినాలు, 3వ అవుట్లెట్ నుండి క్లారిఫై అయిన ఫామ్ ఆయిల్ వచ్చును. బౌల్ యొక్క క్రోస్ వద్ద నుండి ఫైబరు, సాలిడ్ మలినాలు, బౌల్ మధ్య దిగువ భాగం నుండి ఎక్కువ సాంద్రత ఉన్న నీరు, ద్రవ మలినాలు, బౌల్ యొక్క వెడల్పాటి భాగం నుండి
క్లారిఫై అయిన ఫామ్ ఆయిల్ వచ్చును. బౌల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆధారంగా పనిచేయును. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వలన హెవీ పోర్టికల్ బౌల్ యొక్క లోపల వెలుపలి ఉపరితలాల వైపు తక్కువ సాంద్రత ఉన్న ఆయిల్ బాయిల్ యొక్క సెంటర్ భాగం బౌల్ కేంద్రీయ భాగం వైపుగా కదులును. బౌల్ యొక్క అవుట్లెట్ వాల్యూను సరి అయిన కావలసిన రీతిలో నియంత్రించడం, ఆయిల్ క్లారిఫికేషన్ చేయడం. వాస్వాలియా వారు త్రిపేజ్ డికెంటర్లను తయారు చేయవచ్చును. ఇక ఆయిల్ డ్రైయింగ్. ఈ ఆయిల్ డ్రైయింగ్ క్లారిఫికేషన్ చేసిన క్రూడ్ పామ్ ఆయిల్లో 1.5% వరకు తేమ, కొద్ది శాతంలో గమ్స్ ఉండును. ఈ గమ్స్ను ప్రోస్పడేట్ అని కూడా అంటారు. క్రూడ్ పామ్ ఆయిల్లోని ఈ తేమను తొలగించినచో గమ్స్ తేమతో కలిపి నూనెలో కరగని పదార్థాలు టెంకలకు అడ్డుగా చేరి సెటిల్ అగును. ఈ విధంగా సెటిల్ అయిన దాన్ని ఫ్రూట్స్ అంటారు. క్రూడ్ పామ్ ఆయిల్లో తేమ శాతాన్ని 0.1 వరకు తగ్గించడం ఉత్తమం. ఆయిల్లోని తేమను 2 విధాలుగా తగ్గించవచ్చు. ఒకటి, ఆయిల్ను మామూలు ఉష్ణోగ్రత వద్ద అనగా 100 నుంచి 1000 వరకు సెంటీగ్రేడ్ డిగ్రీల వరకు వేడి చేసి నీటిని తొలగించవచ్చు. నీటి మరుగు ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. కానీ ఇలా వాతావరణ ఉష్ణోగ్రత వద్ద ఆయిల్ను వేడి చేసినచో గాలిలోని ఆక్సిజన్తో ఆయిల్ ఆక్సీకరణ చెందే అవకాశం ఎక్కువగా ఉంది. ఆక్సీకరణ చెందిన నూనెను రిఫైర్స్ చేసినప్పుడు ఆయిల్ కలరు అనుకున్న స్థాయిలో తగ్గదు. అందులో రెండో విధంగా వ్యాక్యూమ్లో ఆయిల్ 80 నుంచి 850 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తే ఈ మార్పును మనం తొలగించవచ్చు. పామ్ ఆయిల్. పామ్ ఆయిల్ పంట మొదటి 4 సంవత్సరాలు ఎటువంటి ఆదాయం ఉండదు, పెట్టుబడి తప్ప. అందుకని కోకో, వక్క వంటి మొక్కలను కూడా అంతర పంటలుగా వేస్తారు. అవి త్వరగా ఎదిగి మొదటి 4 సంవత్సరాలు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. పామ్ ఆయిల్. ముడి పామ్ ఆయిల్ పసుపు లేదా ఆరెంజ్ రంగులో ఉంటుంది. దీనికి కారణం పామ్ ఆయిల్లో ఉన్న క్రికోటెన్లు. ఇవి పామ్ ఆయిల్లోని 1000 ppm వరకు ఉండును. ముడి పామ్ ఆయిల్ ద్రవ, ఘన, మధ్యస్థ రూపంలో ఉండును. తక్కువ ఉష్ణోగ్రత వద్ద పామ్ ఆయిల్ త్వరగా గట్టిపడుతుంది. క్రూడ్ ఆయిల్ ధ్రువీకరణ ఉష్ణోగ్రత 34 నుండి 38 సెంటీగ్రేడ్ డిగ్రీల వరకు ఉండును. అయోడిస్ విలువ 52 నుంచి 54 మధ్య ఉండును. సాంద్రత 0.88 నుంచి 0.89 ఉండును. పామ్ ఆయిల్లో డిగ్రీ సెంటీగ్రేడ్తో పాటు ఈ దిగువ పేర్కొన్న పదార్థాలు ఉండును. పాస్పడేట్ 0.2, 0.5, కెరోటోనాయిడ్స్ 500 to 1000 ppm, టైకోఫరమ్స్ 800 ppm, స్టిరోయిడ్స్ 0.1 to 0.2%, క్లోరోఫిల్ 250 నుంచి 800 ppm వరకు ఉండును. పామాయిల్లో ఉండు ఫ్యాటీ యాసిడ్స్ సంతృప్తి ఫ్యాటీ ఆమ్లాలు అందాజుగా లారిక్ యాసిడ్ 0.2%, మెరిస్టిక్ యాసిడ్ 1.1%, పెమోటిక్ యాసిడ్స్ 44.0%, స్టెరిరిక్ యాసిడ్ 4.5%, అసంతృప్తి ఫ్యాటీ ఆమ్లాలు అందాజుగా ఓలిక్ యాసిడ్ 40.0%, లినోలిక్ యాసిడ్ 10.0%, లినోలెనిక్ యాసిడ్ 0.9% ఉండును. పాస్పడేట్స్. ఈ పాస్పడేట్స్ వీటినే పాస్పోపిరిడ్లు అని కూడా అంటారు. పాస్పోపిరిడ్ నూనెలో, ఆయిల్ కేకుల్లో ఉండుగా పాస్పోలిడ్స్ జీవకరణ పొరల్లో ఉండును. గ్లిసరేజ్లో లేదా పోలీ హైడ్రోక్స్ ఆల్కహిల్లో ఫ్యాటీ ఆమ్లాలు ఫాస్ఫరస్, నైట్రోజన్ సమ్మేళన పదార్థాలుగా సంయోగం చెందడం వలన పాస్పోటేట్లు ఏర్పడును. గ్లిసరీస్లోని 2 OH గ్రూపుల్లో 2 ఫ్యాటీ ఆమ్లాలు 3వ OH గ్రూపులో ఫాస్ఫరస్, నత్రజని యుత సంయోగ పదార్థాలు సంయోగం చెందడం వలన పాస్పోటేట్లు ఏర్పడును. నత్రజని సంయోగ పదార్థాలు సాధారణంగా కొలిన్, బెటెస్, ఇందోనైలియం అయి ఉండును. 3 నూనెల్లో ఆయిల్ను బట్టి 1.3% వరకు ఉండును. కానీ పామ్ ఆయిల్లో 0.2 నుండి 0.5 మాత్రమే ఉండును. కెరోటినాయిడ్లు. ఈ కెరోటినాయిడ్లు వీటినే కెరోటినాయిడ్స్ అని కూడా అంటారు. ఇవి బహు ద్విబంధువులుగా
కార్బోన్లు కెరోటిన్ల వలన నూనెల్లో ఆరెంజ్ పసుపు రంగు ఏర్పడును. ఆల్ఫా గామా అరోటీన్లు విటమిన్ యాక్టివిటీ కలిగి ఉండును. కెరోటిన్లు ప్రోవిటమిన్ ఏ అని పిలుస్తారు. ఇవి జీవక్రియలో విటమిన్ ఏగా మారును. వీటి ఫార్ములా CnHX. కెరోటిన్లు హైడ్రోజన్ను, గొలుసు చివర హైడ్రోకార్బన్ను వలయాలు ఉండును. కెరోటిన్లు అధిక ఉష్ణోగ్రత వద్ద ఉనికిని కోల్పోను, వివరణగా మారును. ముడి పామాయిల్లో కెరోటిన్లు 1000 ppm వరకు లభించును. కానీ పామాయిల్ను రిఫైన్ చేసినప్పుడు ఇవి నశించిపోతాయి.